ఒక ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన క్వశ్చన్ ఉంటుంది, ఇది నా మనసు చెప్పిందా, నా అంతరాత్మ చెప్పిందా? ఈ రెండింటి యొక్క తేడాలను ఎలా కనుక్కోవాలని చెప్పి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికి సింపుల్ ఆన్సర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతరాత్మ ఎప్పుడు కూడా మన అభ్యున్నతిని కోరుకుంటుంది, మనసు చెడు వైపును కోరుకుంటుంది. సో పాజిటివ్ ఎనర్జీ ఏంది అని అంటే అంతరాత్మ, చెడు ఎనర్జీ ఏదైనా ఉంది అని అంటే అది మనస్సు. సో బేసికల్గా ఇక్కడ 3 పాయింట్స్ మీదనే అర్థం చేసుకోండి. నెంబర్ 1, ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువల్లీ. ఈ మూడింటిని కనుక ఏదైనా ఎనర్జైజ్ చేస్తుంది అని అనుకోండి, మీరు తీసుకున్నటువంటి డిసిషన్ లేక మీకు వచ్చినటువంటి ఆన్సర్, మీ మనసు పొరల్లో నుంచి వచ్చినటువంటి ఆన్సర్, లేకపోతే మీకు వస్తున్నటువంటి థాట్స్ ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా మిమ్మల్ని కనుక డెవలప్ చేసేది కనుక ఉంది అని అంటే అది ముమ్మాటికి అంతరాత్మ చెప్తుంది అని అర్థం అనమాట. అంటే పాజిటివ్ ఎనర్జీ చెప్తుంది అని అర్థం. ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువల్లీ మిమ్మల్ని డీవియేట్ చేసేది అండ్ మిమ్మల్ని పొల్యూట్ చేసేది ఏదన్నా ఉంది అని అంటే అది నెగిటివ్ ఎనర్జీ అండ్ దట్ ఈస్ అ మనస్సు అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేయి, ఏదైనా ప్రాక్టీస్ చేయి, నీ జీవితంలో ఎక్సర్సైజ్ చేయి, మంచి ఫుడ్ తిను, ఆ తర్వాత హెల్తీగా ఉండు అని చెప్పేది అంతరాత్మ. నో, నువ్వు ఇక నుంచి నిద్రపోదాం, ఇంకో గంట నిద్రపోదాం, మందు కొడదాం, సిగరెట్ తాగుదాం, సినిమాలు వెళ్దాం, జల్సాలు చేద్దాం అనేటువంటి ఆలోచన ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా మనస్సు. సో ఈ రెండింటి మధ్య తేడాన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగాము అని అంటే మనస్సు అన్నది దెయ్యం, అంతరాత్మ అన్నది భగవంతుడే అని అర్థం. ఓకేనా?